రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విడదీయరాని బంధం ఉంది. ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసేదే విజయవాడ హైవే. ఈ మార్గంలో సగటున రోజుకు సుమారు 25,000 వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. ఇక పండగ సమయాల్లో అయితే చెప్పాల్సిన పనే లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేయడంలో విజయవాడ హైవేది అత్యంత కీలక పాత్ర. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైవేను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టింది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో ఈ హైవేకు మహర్దశ పట్టిందని చెప్పొచ్చని వైరా ఎమ్మెల్యే రామదాస్ చెప్పారు. ఇక్కడ రెండు రాష్ట్రాలకి హైవే ఉంది కాబట్టి రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని కలుపుకుంటూ అభివృద్ధి జరగాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ప్రభుత్వ ఆలోచన కూడా ఈ ప్రాంతం ఏదైతే ఈ మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరగాలనే, ఉమ్మడి జిల్లాల అభివృద్ధి జరగాలి. తద్వారా తెలంగాణ, ఆంధ్ర కనెక్టివిటీ పెరుగుతుంది, వ్యాపారాలు పెరుగుతాయి. ఆయా జిల్లాల మంత్రులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతుందని చెప్పి ప్రభుత్వ భూములు సమృద్ధిగా ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. అన్ని ఇండస్ట్రీలు పెట్టుకుని ఇండస్ట్రియల్ పార్క్ అయితేంది, ఐటీ అయితేంది, చాలా అనుకూలంగా ఉన్న ప్రాంతం. దాదాపు బొచ్చడి భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములు ఇండస్ట్రియల్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉంది. వ్యాపారవేత్తలు కూడా రాబోతూ ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బంది లేదు. ఈ ప్రాంతం అంతా పెద్ద మొత్తంలో త్వరలో అభివృద్ధి జరుగుతుంది. మా జిల్లాలో అభివృద్ధి జరగాలి, మా స్వార్థం ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన పరిస్థితిని ఈ జిల్లాలు అనుకూలించినాయి. అభివృద్ధి దానికి ఒక ప్లాన్ జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా ఇక్కడ నీరు ఉంది, ప్రభుత్వ భూమి ఉంది.